శ్యామ్. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే ఈరోజు వాక్యాంశముగా ఒకవేళ మనం చూసినట్లయితే రక్షణ అనే వాక్యాంశాన్ని మీద మనము ధ్యానిద్దాం. రక్షణ అనే వాక్యాంశము మీద కొద్దిగా విషయాలను, మనకున్న సమయంలో కొద్దిగా విషయాలను దాని మీద ధ్యానించే ప్రయత్నం చేద్దాం. సహజంగా క్రీస్తు సంఘాలలో రక్షణ అనే పదము చాలా అరుదుగా వింటూ ఉంటాం. కానీ డినామినేషన్ సంఘాలు అంటే క్రీస్తు సంఘాలు కాని సంఘాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, మీరు రక్షణ తీసుకున్నారా అని అడుగుతూ ఉంటారు. అయితే రక్షణ అంటే ఏమిటి అనే అధ్యయనంలో మనము ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. రక్షణ అనే పదాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రక్షణ అనే పదాన్ని గ్రీకులో సోజో అని అన్నారు. సోజో అంటే అర్థం ఏమిటి అంటే రక్షణ అని తెలుగు అర్థం. దాని యొక్క వివరణ ఏమిటి అంటే ప్రమాదములో ఉన్న వ్యక్తిని కాపాడడం. రక్షణ అంటే అర్థం ఏమిటి అంట, ప్రమాదములో ఉన్న వ్యక్తిని కాపాడడం, ప్రమాదములో ఉన్న వ్యక్తిని సంరక్షించడం, ప్రమాదములో ఉన్న వ్యక్తికి భద్రత ఇవ్వడం, ప్రమాదములో ఉన్న వ్యక్తికి మోక్షాన్ని కలిగించడము, వీటన్నిటినీ కలిపి కూడా ఏమంటారంటే రక్షణ అని అంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా మనం పరిశీలన చేస్తే రక్షణ అంటే ఏమిటి అంటే శత్రువుల వేధింపుల నుండి మనకి విముక్తి కలిగించడం కూడా రక్షణ అని అంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే బైబిల్లో వాడబడిన ఈ రక్షణ అనే పదానికి అర్థం ఏమిటి అంటే పాపములో ఉన్న వ్యక్తి విడిపింపబడము అనే దానిని ఏమన్నారంటే రక్షణ అన్నారు. రక్షణ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. రక్షణ అనే పదములో అర్థం ఏమిటి అంటే మెయిన్గా ప్రాధాన్యంగా కాపాడడము. కాబట్టి ప్రియులారా, చాలా స్థానిక సంఘాలకి వెళుతూ ఉన్నప్పుడు మీరు రక్షణ తీసుకున్నారా అని అంటూ ఉంటారు. క్రీస్తు సంఘాలలో అయితే ఏమడుగుతారంటే బాప్తిసము తీసుకున్నారా అని అడుగుతూ ఉంటారు. అయితే పాత నిబంధనలో ఒక వచనాన్ని నేను తెలియజేస్తూ వాక్యంలో ముందుకు వెళతాను. మీకు రక్షణ అనే పదము అర్థం కావాలి అంటే ఒకవేళ దీనిని చదివితే మీకేమైనా అర్థమవుతుందేమో పరిశీలన చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించే దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆరాధించడంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉన్నారు, మెల్లమెల్లగా క్రమము తప్పిపోతూ ఉన్నారు, మెల్లమెల్లగా పాపములో పడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు
ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆ కాలములో ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఈ యెహోషువ అనే ఈ వ్యక్తి ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించే ఒక నాయకుడు. కాబట్టి నాయకుడి యొక్క మాటను ప్రజలు ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. అయితే ఈ నాయకుడు ఏమంటున్నాడంటే, మీరు అందరూ కూడా యెహోవాను ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి అంటే, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థనలకి వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కూర్చున్న వాళ్ళలో భయభక్తులు కలిగిన వాళ్ళు కొద్దిగా మంది మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ యెహోషువ మనకు నేర్పిస్తున్న వాక్యం ఏమిటి అంటే, ఆరాధించడం ఎంత ముఖ్యమో, ఆరాధించినప్పుడు కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటి అంట? భయభక్తులు. ఈ భయభక్తులు కలిగి ఉన్నవారై ఆరాధించేటప్పుడు ఏం చేయాలంటే నిష్కపటముగాను. అంటే ఈరోజు మన హృదయంలో చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా జ్ఞాపకాలు ఉంటాయి, చాలా అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మనము ఎటువంటి కపటము లేని వారిగా, అంటే ప్రతి మాటకి నాయకుడు మాట లోబడేవారిగా, దేవునిని ఆరాధించేవారిగా మనమైతే ఉండాలి. తరువాత సత్యముగాను సేవించుచు. కాబట్టి ఇక్కడ యెహోషువ మనకు నేర్పిస్తున్న 3 విషయాలంటే భయభక్తులుగా ఉండాలి, కపటము లేని ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ఈరోజు ఆరాధనలో మనము కూర్చుంటున్నాం, కానీ మనుషుల మధ్య ఏమి ఎక్కువగా ఉంటుంది అంటే కపటము ఉంటుంది. మనుషుల ఆలోచనలలో ఏముంటున్నాయి అంటే ఆందోళన ఉంటుంది. మనుషుల ప్రవర్తనలో ఎలా ఉంటుందంటే లోబడని స్వభావాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిష్కపటము అంటే ఏమిటి అంటే, ఏదైతే యాజకులు ఆరాధించమని చెప్పారో, ఏదైతే ప్రవక్తలు ఆరాధించమని చెప్పారో, ఏదైతే దేవుడు ఆరాధించమని చెప్పాడో అలా ఆరాధించడమే, కపటము లేకుండా ఆరాధించడం. నిష్కపటమైన ఆరాధన అంటే ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్నది ఒకటైతే నాకు ఇలా నచ్చింది కదా, నేను ఇలా చేయకూడదా, ఒకవేళ సమయము ఇది నిర్ధారించబడింది కదా, నేను ఈ సమయానికి రాకూడదా అని ఇటువంటి కపటపు ఆలోచనలు, అంటే దేవుని వాక్యమునకు వేరైన ఆలోచనలు, దేవుని మార్గాలకు వేరైన మార్గాలు, అలాగా మనం పోలుస్తూ ఉన్నప్పుడు చాలా మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవునిని ఆరాధించినప్పుడు మనకి కావాల్సినవి ఏమిటి అంటే భయభక్తులు ఉండాలి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి, సత్యముతో మనం దేవునిని సేవించాలి. ఒకవేళ ఇలా మీరు దేవునిని సేవించలేకపోతే, మీరు ఇలాగ దేవునిని ఆరాధించలేకపోతే, ఇలా దేవుని ఎడల నువ్వు భయభక్తులు లేకపోతే, నువ్వు ఎవరిని నీవు ఆరాధించాలనుకుంటున్నావో, ఎవరిని నీవు సేవించాలనుకుంటున్నావో వారిని నీకు తోచినట్లుగా నువ్వు చేసుకో. నువ్వు అనుకుంటున్నావు కదా, మీరు ఇశ్రాయేల్ మ్యాప్ పటాన్ని ఒకవేళ తీసినట్లయితే అక్కడ ఏముంటుందంటే ఈ మధ్యలో గలిలయ యోర్దాను నదులు ఉంటాయి, ఇటువైపు ఏమో ఐగుప్తు నది ఉంటుంది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే యెహోషువ, మీరు ఇక్కడ ఉన్న అమోరీల దేవతలను సేవిస్తారేమో, వెళ్ళండి అంటే కుడివైపు ఒక దేవతలను సేవించే వాళ్ళు అన్నారు, నది యువతల కొంతమంది దేవతలను సేవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మన ఇరుగు పొరుగు ఉన్న దేవతలుగా చెప్పబడినవి ఉన్నాయి కదా, మన ఇరుగు పొరుగు వారు సేవిస్తున్న వారు ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళ బాటలోనే మీరు కూడా వెళ్ళి అమోరీల దేవుని సేవిస్తారేమో, సేవించుకోండి. లేదా నది అద్దరన మీ యొక్క తల్లిదండ్రులు పితరులు చేసిన విగ్రహాలను సేవిస్తారేమో, అది కూడా సేవించుకోండి. మీరు ఎలాగైనా సేవించండి, కానీ దేవుడు కోరుకునే ఆరాధన మాత్రం ఎలా ఉందంటే భయభక్తులతోనూ నిష్కపటముతోనూ సత్యముతో సేవించే వాళ్ళని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి సరైన విధముగా ఆరాధించకపోవడం వలన, ఒక వ్యక్తి సరైన విధముగా సేవించకపోవడం వలన అతడు దేవునికి ఏమైపోతుంది అంటే అతనికి దేవునికి మధ్య చాలా దూరము అనేది పెరిగిపోతుంది. దీనినే ఏమంటున్నారంటే పాపము అని అంటున్నారు. అంటే దేవునిని మనము ఆరాధించకపోవడం వల్ల వచ్చేది ఏమిటంట?
పాపము. సరైన విధంగా ఆరాధించకపోవడం వల్ల కూడా వచ్చేది ఏమిటంట? పాపమే. కాబట్టి ఈ పాపములో జనాలందరూ కూడా పడిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇలా పాపములో జనాలందరూ కూడా పడిపోయినప్పుడు, ఇలా పాపములో జనాలందరూ కూడా కొట్టుమిట్టులాడుతూ ఉన్నప్పుడు, జనాల పరిస్థితిని బట్టి దేవుడు ఆలోచన చేసి, ఈ జనులందరూ కూడా నాకు దూరమైపోతున్నారే, ఈ జనులందరూ కూడా పాపములో పడిపోతున్నారే అని ఆయన అభిప్రాయపడి, చూడండి రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనమైతే పరిశీలన చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈరోజు ఇందాకే మీకు చెప్పా, దేవునిని ఆరాధించడంలో విఫలమైపోతున్నారు, ఆరాధించే విధానంలో లోపములు ఉండడం వల్ల విఫలమైపోతున్నారు. దీనివల్ల వచ్చే పర్యవసానం ఏమిటి అంటే పాపము. కాబట్టి ఈ పాపములో పడి జనాలు అందరూ కూడా ఏమి కోల్పోతున్నారంటే, దేవుడు మనకి అనుగ్రహిస్తాన్న మహిమను కోల్పోతున్నాడు. దేవుడు మన పట్ల చూపే ప్రేమను కోల్పోతున్నారు. దేవుడు మన ఎడల చూపించే దయను జనాలందరూ కూడా ఏమైపోతున్నారట? కోల్పోతూ ఉన్నారు. అయితే ఈ జనాలు ఇలా కోల్పోవడాన్ని బట్టి, జనాలు ఇలా తప్పిపోవడాన్ని బట్టి, జనాలు ఇలా పాపములో ఉండడాన్ని బట్టి దేవుడు మరి ఆనందిస్తాడా? చెప్పండి. మనిషి పాపములో పడడం వల్ల, మనిషి ఒకవేళ తన తప్పు త్రోవలో నడవడం వల్ల దేవుడు ఆనందించే దేవుడా అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే ఆన్సర్ ఏమై ఉండిద్ది? మనము పాపములో ఉంటే దేవుడు ఆనందిస్తాడా అనేది నా ప్రశ్న. ఆనందించడు. మరి ఏమవుతాడు దేవుడు? ఈరోజు మన అందరికీ కూడా మనిషి పాపపు జీవితములో ఉంటే, మనిషి పాపపు అనే ఒక రోగములో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన ఏమవుతాడంటే బాధపడతాడు అనే విషయము మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అదే యేస్కేలు గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి అక్కడ పాపము గురించిన విషయాన్ని చూడండి. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యేస్కేలు 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. అంటే దేవునిని ఒకవేళ ఆరాధిస్తే మనుషులందరూ ఎవరి వశంలో ఉంటారు? దేవుని వశంలో ఉంటారు. అందుకే మత్తయి సువార్తలో కూడా చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఏమవుతారు? దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు ఏమవుతారు? దేవుని కుమారులు అవుతారు. అంటే దేవునిని ఆరాధించేటప్పుడు నీ హృదయము శుద్ధి చేయబడుతుంది. దేవునిని ఆరాధించేటప్పుడు నీ హృదయాలు సమాధానపరచబడతాయి. దేవునిని ఆరాధించడం వల్ల నీవు ఎవరి వశంలో ఉంటావంట? దేవుని వశంలో ఉంటావు. ఒకవేళ అక్కడ చెప్తున్నాడు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. అంటే సహజంగా మనుషులందరూ ఎవరి వశంలో ఉంటారు? దేవుని వశంలో ఉంటారు. కానీ పాపము చేయవాడు ఎవడో వాడే మరణమునందును. అంటే అందరూ నా వశములో ఉంటారు, కానీ నా వశములో లేని వారు ఎవరంటే పాపము చేయవారు. ఆ పాపము చేయవారికి తగిన ప్రతిఫలము ఏమిటి అంటే వారికి వచ్చేది మరణము. వాళ్ళ జీవితాలు వాళ్ళు నశించిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం ఏమిటి అంటే దేవునిని మనము ఆరాధించాలి. ఆరాధించకపోవడం వల్ల మనకి పాపము వస్తుంది. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మనకి పాపము వస్తుంది. ఈ పాపము వల్ల దేవుడు ఇచ్చే మహిమను మనం ఏమైపోతున్నామంటే పొందలేకపోతున్నాము. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మహిమ మహిమ అంటున్నారు కదా. అయితే మహిమ అంటే ఏంటి? అసలు ఈ మహిమ అనేది మనము ఎలా చూడాలి అంటే, నేను ఒక ఉదాహరణగా
మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఏంటి ఆ ఉదాహరణ ఏమిటంటే, అబ్రహాము వయసు 75 ఏళ్ళప్పుడు, ఒక వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు దేవుడు అతనిని పిలిచాడు. దేవుడు అతనిని పిలిచిన దానిని బట్టి ఆయన 1000 మైళ్ళు నడిచి ఎక్కడికి వచ్చాడంటే కానాను అనే దేశానికి వచ్చాడు. అంటే అతను మెస్పొతోమియా లేదా కల్దీల ఊరు అనే పట్టణము, ఆ దేశము నుంచి కానాను అనే ప్రాంతానికి రావడానికి ఎన్ని వేల కిలోమీటర్లు అంట? 1000 మైళ్ళు అయ్యాయి. ఈ 1000 మైళ్ళు ఎందుకు నడిచావు అని అడిగితే అతను చెప్పే సమాధానం ఏమిటి అంటే, నేను దేవుని కొరకు నడిచాను, నేను దేవుని కొరకు జీవిస్తున్నాను, నేను దేవుని యందు ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు. అయితే అతని జీవితంలో ఉన్న ఆశను బట్టి, అతని జీవితంలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు అతనిని ఏం చేశాడంటే దీవించాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మహిమ మహిమ అంటూ ఉన్నాం కదా, అది మనం ఎలా పోల్చుకోవాలి అంటే, ఎవరైతే దేవుని మాటను నమ్మి విశ్వాసంతో వాళ్ళ జీవితంలో కష్టమైన నష్టమైన దానికి లోబడతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప స్థితులను చూడడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే, అలాగే ఈరోజు మన అందరము కూడా దేవుని మహిమను మనము చూడాలి అంటే, మనము గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే ప్రతి విషయములో కూడా ఆయనకు మనము లోబడే మనసు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. కానీ మనుషులు ఎలా ఉంటున్నారు అంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. అంటే ఇప్పటిదాకా మనుషులు ఎలా తయారైపోయారంటే, సహజంగా కొంతమంది దేవునిని ఆరాధిస్తూ దేవుని వశంలోనే ఉన్నారు. కానీ కొంతమంది ఏమైపోయారంటే రాతి గుండెలే అయిపోయాయి. అంటే రాతి గుండె అంటే ఏమిటి అంటే, వారు పాపములో పడిపోయారు, వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, దేవునిని ఆరాధించడంలో విఫలమైపోయారు, దేవునిని వెంబడించడంలో వాళ్ళు ఆ వెంబడించే విధానంలో వాళ్ళలో లోపాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళ హృదయాలు ఏమైపోయాయంట? రాతి గుండెలు అయిపోయాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రానున్న కాలంలో ఈ పాపము చేసిన వాళ్ళు, ఇలా దూరం అయిపోయిన వాళ్ళు, దేవునిని ఆరాధించని వాళ్ళని ఈ రాతి గుండెలు ఆయన తీసివేసి ఆయన ఏమిస్తా అంటున్నాడంటే మాంసపు గుండెలు. అంటే ట్రాన్స్లేషన్ అంటారు కదా, హృదయ మార్పిడి అంటే గుండె మార్పిడి వింటాం మనము, ఊపిరితిత్తుల మార్పిడి వింటాం. కానీ ఇక్కడ దేవుడు అనేవాడు ఏం చేస్తాడంట? హృదయ మార్పిడి చేస్తాడు. అంటే ఈ హృదయ మార్పిడి చేసి ఏం చేస్తాడో అక్కడ చెప్తున్నాడు. రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి. అంటే ఇప్పటిదాకా దేవునిని ఆరాధించే విషయంలో ఏక మనసు లేదు, వెంబడించే విషయంలో ఏక మనసు లేదు, అనుసరించే విషయంలో ఏక మనసు లేదు. రకరకాల భేదాభిప్రాయాలు, వాటిలో కపటాలు, వాటిలో అవిధేయతలు, వాటిలో అసత్యాలు, ఇటువంటి వాటి వల్ల నీవు పాపంలో పడిపోతున్నావు. ఈ పాపంలో పడిపోయి ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయాలను తీసేస్తాడంట. ముందు తీసివేసి ఆయన ఒక హృదయాన్ని ఇస్తాడు. అదే హృదయం అంటే మాంసపు హృదయం. ఆ మాంసపు హృదయం ఇచ్చి ఆ హృదయంలో ఒకరిని కొలువు చేస్తాడంట. ఎవరిని అంటే అక్కడ చెప్తున్నాడు, వారి యందు నూతన ఆత్మ పుట్టింతుడు. అంటే ఇప్పటిదాకా ఏ ఆత్మలు యేసును ప్రభు అని ఒప్పుకుంటాయో, ఏ ఆత్మలు యేసును దేవుడు అని ఒప్పుకుంటాయో, ఏ ఆత్మలు భూమి మీద యేసును దేవుని కుమారుడిగా ఒప్పుకుంటారో వారు ఏమవుతారంటే వారి రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెలు అమర్చుకున్నవారు. ఆ మాంసపు గుండెలు అమర్చుకున్న వారికి ఇచ్చేదే ఏమిటి అంటే బ్యాప్తిసము. ఆ బ్యాప్తిసము పొందిన వారికి వచ్చేదే ఏమిటి అంటే నూతన ఆత్మ. ఈ నూతన ఆత్మను పొందడాన్ని ఏమన్నారంటే రక్షణ అన్నారు. అర్థమైందా?
అంటే పాపములోంచి తీశాడు, రాతి గుండెలోంచి తీశాడు, అజ్ఞానంలోంచి తీశాడు, అసత్యములోంచి తీశాడు, రకరకాల కపటాలు కలిగి ఉన్న వాళ్ళని అవన్నీ స్వస్తి చెప్పి వాటన్నిటికీ ముగింపు పలికి ఒక ఏకాత్మను ఇచ్చాడు. ఇప్పుడు మన అందరము కూడా ఏమి పొంది ఆరాధించాలంట? ఏకాత్మ. మరి ఇది సాధ్యమేనా అంటే అవును, ఇది సాధ్యమే. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంతేనా? ఉంచుకోవడమే కాదు కానీ 46వ వచనం, మరియు వారేక మనస్కులై. యెహోషువ కాలంలో వాళ్ళందరి మధ్య ఏమీ లేదు, ఏక మనసు లేదు. ఒకళ్ళేమో అమోరీల దేవతలను సేవిస్తా అన్నారు, ఒకళ్ళేమో నది అద్దరు ఉన్న విగ్రహాలను సేవిస్తా అన్నాడు. కానీ యెహోషువ ఏమంటున్నారు? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవిస్తా. కానీ మన అందరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి కదా, మన అందరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి కదా, మన అందరి ఆరాధన విధానాలు వేరుగా ఉన్నాయి కదా. అయితే ఇలా వేరుగా ఉన్న దానిని చూసి, ఈ ఐక్యత లేకపోవడాన్ని చూసి, ఈ అపవిత్రతను చూసి, ఈ పాపాన్ని చూసి దేవుడు ఎంతగానో చింతించి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. అని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే రాతి గుండెలలో మాంసపు గుండెలుగా మార్చాడు. రాతి గుండెలు మాంసపు గుండెలుగా ఎలా అయ్యాయి? ఎలా అయ్యాయంటే అదే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, మీరు తీయక్కర్లేదు కానీ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఎలాగ దేవునిని ఏకముగా ఆరాధించాలో, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో, ఎలాగ నిష్కపటంగా ఉండాలో, ఎలాగ సత్యముతో ఆరాధించాలో ఆయన 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల పాదయాత్ర చేసి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి ప్రజలకు నేర్పించాడు. అలా నేర్పించిన తర్వాత ఏర్పడిన వాళ్ళే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యులు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా ఏమవడం ప్రారంభించారంటే ఏక మనసు ఏక హృదయం కలిగి దేవునిని అపోస్తుల కార్యంలో ఏం చేశారంట? ఆరాధించిన వారిగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏమిటి అంటే మన జీవితంలో దేవునిని ఆరాధించడంలో లోపాలు ఉన్నాయి, మన ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి, మనం అనుసరించే విధానాలలో, మన ప్రవర్తనలో, మన సత్యములో, మన హృదయంలో అన్నిటిలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేయడానికి భూమి మీదకి ఎవరు వచ్చాడంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే వీరు అందరికి కూడా రక్షణ దయచేశాడు. ఆయన ఎవరంటే యేసు. ఏసే రక్షకుడు అని నీకు ఎలాగ అర్థమవుతుంది? ఏసే రాత్రి హృదయాలను మాంసపు హృదయాలు చేస్తాడని నీకు ఎలాగ అర్థమైంది? యేసును నమ్ముకుంటేనే రక్షణని నీకు ఎలాగ అర్థమైందంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఈరోజు దేవుడే తెలియజేశాడు, రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చేది ఎవరో, నూతన ఆత్మను ఇచ్చేది ఎవరో, రక్షించేది ఎవరో, పాపపు అనే ఊబులోంచి నడిపించేది ఎవరో, మోక్షానికి మార్గము వేసేది ఎవరో, ఆ మోక్షపు అనే మార్గములో విమోచన ఇచ్చేది ఎవరో, సంరక్షించేది ఎవరో, భద్రత ఇచ్చేది ఎవరో, శత్రువుల బాధల నుంచి వేధింపుల నుంచి విడుదల చేసేది ఎవరంటే ఆయనే యేసు. ఈరోజు నువ్వు ఎందుకు యేసును నమ్ముకోవాలంటే ఇందుకే. కాబట్టి ఆయన రక్షకుడు అని చెప్తున్నాడు. అయితే చాలామందికి ఒకవేళ వేరే ఆలోచన రావచ్చు, ఏంటంటే ఒక పనిని చేయాలంటే లీగల్గా ఉంటుంది, ఇల్లీగల్గా కూడా ఉంటుంది. అంటే రక్షణ మనము లీగల్గా ఇల్లీగల్గా అని 2 మార్గాలు ఉన్నాయా, ఒకే మార్గం ఉందా? అంటే లీగల్ ఇల్లీగల్ అంటే మీకు అర్థమవుతుందా? ఒక్కోసారి మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక విషయాన్ని చెప్తా. కోవిడ్ సమయంలో రెమ్డెసివిర్ అని ఒక ఇంజెక్షన్ ఉండేది.
లీగల్గా గవర్నమెంట్ అది 15,000 రూపాయలకి ఇచ్చేది. అయితే ఆ ఇంజక్షన్లు దొరక్కపోవడం ద్వారా దానిని ఇంచుమించుగా 25,000, 50,000 అమ్మిన పరిస్థితులు కూడా ఉంది. లీగల్గా కొంటే దాని ధర ఎంత? 15,000. ఇల్లీగల్గా కొంటే దాని ధర ఎంత? ఆయన నిర్ణయించినంత, ఈయన కొనుక్కున్నంత. అంటే ప్రతి పనికి కూడా 2 మార్గాలు ఉంటాయి, లీగల్, ఇల్లీగల్. అలాగే ఇప్పుడు దాకా మనం ఏం అధ్యయనం చేసామంటే, రక్షణ అంటే అర్థము పాపములో నుంచి విడుదల. మనిషి పాపము ఎందుకు చేస్తున్నాడంటే దేవుని మాటకు విధేయుడిగా కాదు కాబట్టి. పాపము చేయడం వల్ల మనిషి దేవుడికి ఏమైపోయాడంటే దూరం అయిపోతున్నాడు. ఆ పాపములో ఏవేవి ఉన్నాయంటే ఆరాధించకపోవడము, నిష్కపటంగా ఉండడము, అలా చాలా పెద్ద లిస్ట్ అనేది ఉంటుంది. అయితే ఆ పెద్ద లిస్టులో నుంచి మనము బయటికి రావాలి అంటే, ఆ పాపపు ఊబిలో నుంచి మనము బయటికి రావాలి అంటే, ఆ దురాశ నుంచి బయటికి రావాలి అంటే మార్గము ఒకళ్ళు ఏర్పరిచారు, ఆయనే యేసు. ఆ యేసును నువ్వు వెంబడిస్తే ఆ ఊబిలోంచి నువ్వు ఈజీగా బయటికి రాగలవు. చాలామంది కొన్ని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు పరిపూర్ణంగా యేసుని సరిగా చూడలేకపోవడాన్ని బట్టి. సరిగ్గా చూసే విషయంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక జక్కయ్య పొట్టివాడే, యేసును చూడాలన్న తాపత్రయం ఉంది, యేసుతో మాట్లాడాలన్న ఆశ ఉంది, యేసును వెంబడించాలనే కోరిక ఉంది. ఆ కోరికలు ఎవరికి అర్థమయ్యాయి? యేసుకు ముందే అర్థమయ్యాయి. పొట్టివాడు కాబట్టి ఇంట్లో కూర్చుని యేసు వస్తే వస్తాడని అనుకోలా. యేసు ఆ యొక్క జక్కయ్య తాపత్రయాన్ని, ఆ ఆశను ఎలా వ్యక్తపరిచాడంటే, ముందుగానే పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కి ఆయనను చూడడము ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన దూరముగా ఉన్న జక్కయ్యని ఎవరు కనుగొన్నారు? యేసు కనుగొన్నారు. అలాగే ఎవరైతే నిజంగా దేవుడు నీ హృదయాలు నా హృదయాలను కూడా చూస్తాడు. పాపములో ఉండడము, అందరం మనుషులందరం పాపంలోనే ఉన్నాం. ఎవరు కూడా నీ నీతిమంతుడు అనడానికి అవకాశమే లేదు. కానీ దేవుడు ఎవరిని రక్షిస్తాడంటే, నేను పాపము నుంచి బయటికి రావాలి, నాలో లోపాలు నేను సరిచేసుకోవాలి, యేసుతో నేను ఉండాలి, యేసుతో నా నడవడిక ఉండాలి అని పొట్టి జక్కయ్యలాగా ఎవరైతే ఆశపడతారో, ఆశపడిన దానికి తగ్గట్టు కష్టపడతారో, ఆ కష్టపడిన దానికి యేసు దానిని ఏం చేస్తాడంటే బాగా అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి ఆ అబ్జర్వ్ చేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. నేను ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. చూడండి, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్తలో ఆ వచనం ఉంటుంది. అయితే దానికి ముందుగా ఒక వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలననో రక్షణ కలగదు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఈరోజు భూమి మీద లీగల్, ఇల్లీగల్ అని 2 పనులు ఉంటాయి కదా. లీగల్గా చేసే లీగల్గాను పని అవుతుంది, ఇల్లీగల్గా కూడా పని అవుతుంది. అలాగే రక్షణ విషయంలో లీగల్, ఇల్లీగల్ ఏమైనా ఉందా? ఇంకొక మార్గం ఉన్నదా? ఇంకో అభిప్రాయం ఏమైనా ఉన్నదా అంటే ఆ అభిప్రాయాలు ఏమీ కూడా లేవు. అక్కడ చెప్తున్నారు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈరోజు ఇల్లీగల్గా రక్షణ పొందాలి అని చాలామంది వారి పాపాలను ఒప్పుకోవాలని నెలలో మునిగిన వాళ్ళు పాపాలను ఒప్పుకోవాలని, ఒకవేళ చర్చిలో లడ్డూ బూందీలు పంచినా వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలని ఎన్ని ప్రార్థనలు పెట్టినా కూడా అవన్నీ రక్షణకి పొందడానికి అవి కావు. రక్షణ పొందాలంటే క్రీస్తు నామమున మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. అప్పుడు పొట్టి జక్కయ్య ఏం చేశాడంటే తన పాపములను ఒప్పుకున్నాడు. ఇక్కడ మీరు చూడండి, అప్పుడు చెప్తున్నాడు, అందుకు యేసు, లూకాసు వార్త 9:9లో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాం కుమారుడు అంటే ఎలా కుమారుడు అవుతాడు? అంటే విశ్వాసమును బట్టి. ఇంత మీకు చెప్పాను కదా, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. నీవు కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటే, నీవు కూడా విశ్వాసముతో దేవునిని ఆరాధిస్తే, నీవు కూడా విశ్వాసముతో నీ రాతి గుండెను దేవుని వాక్యము చేత మోంసపు గుండెగా మార్చుకుంటే దేవుడు ఆత్మను ఇస్తాడు. ఆత్మే నిన్ను ఎవరిగా మార్చిద్దంట? అబ్రహాము కుమారుడిగా మార్చిద్ది. అప్పుడు చెప్తున్నాడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. అయితే ఇప్పటిదాకా చెప్తున్నవి ఒక్కసారి మళ్ళా చూద్దాం. రక్షణ అంటే పాపంలో ఉన్న వారిని
విడిపించడము. రక్షణ పొందడము అంటే ఏమిటి అంటే మనలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టుకోవడం. చాలామంది రక్షణ అంటే ఏమనుకుంటున్నారంటే నీళ్ళల్లో మునగడము, రక్షణ అంటే ఏమనుకుంటున్నారంటే తెల్ల బట్టలు వేసుకోవడము, రక్షణ అంటే ఏమనుకుంటున్నారంటే ప్రార్థనలకి రావడము అనుకుంటున్నారు. కానీ రక్షణ అంటే అర్థం ఏమిటి అంటే దేవుని విడిచి వేరే మార్గంలో ఉన్న మనము దేవుని మార్గంలోకి రావడము, దేవుని మార్గంలోకి వచ్చి క్రీస్తును అంగీకరించి మన హృదయాలను సరిచేసుకోవడాన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే రక్షణ అనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేను కూడా మీకేం తెలియజేస్తున్నానంటే ఇక్కడ చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు. కానీ ఆ రక్షణను ఎలాగ మాత్రమే చూస్తున్నారంటే కేవలము ఆ రక్షణ ఏదో చర్చికి వచ్చే రక్షణగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ రక్షణ అంటే అర్థం ఏంటంటే హృదయాన్ని మార్చుకోవడము, ఆత్మ కొలువు చేసుకోవడము, పాపాన్ని విడిచిపెట్టడము, క్రీస్తు నామాన్ని ఒప్పుకోవడము అనే విషయాన్ని అయితే చాలామంది మర్చిపోయినట్లుగా ఉంది. చూడండి, దాని గురించే ఏం చెప్తున్నాడంటే యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. రక్షణ పొందిన వారిని గురించిన విషయాన్ని, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలో అనుసరించు వారిని గాను నా విధులను గైకొనే వారిగాను మిమ్మును చేసేదను. అంటే యేసుక్రీస్తును భూలోకానికి ఆయన పంపించడం ద్వారా భూలోకంలో యేసుక్రీస్తును ఒప్పుకోవడం అంటే ఏదో యేసుని నోటితో ఒప్పుకోవడం కాదు. యేసును ఒప్పుకోవడము అంటే ఏమిటి అంటే నీలో ఉన్న నూతన హృదయం కలగడము, నీలో నూతన స్వభావం. అంటే బాప్తిసము పొందిన తర్వాత బాప్తిసానికి ముందు ఎలాగ ప్రవర్తించావో, బాప్తిసం ముందు ఎలాగ మాట్లాడావో, బాప్తిసానికి ముందు ఎలా జీవించావో అలా జీవించడం కానే కాదు. రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా చేంజ్ ఉండాలి. ఆ చేంజ్ ఎవరి కొరకు ఉండాలంట? 27, మీ అందు ఉంచి నా కట్టడం అనుసరించి వారిగాను నా విధులను గైకొనిన వారిగాను మిమ్మును చేసేదాం. అంటే బాప్తిసము రక్షణ మనల్ని ఎలా మార్చాలంట? మీకు నేను ఒక బాగా అర్థం అవడానికి ఒక విషయాన్ని చెప్తా. మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి, టర్బైన్స్ అని ఉంటాయి. టర్బైన్స్ అంటే పెద్ద పెద్ద మిషనరీ ఎక్విప్మెంట్స్. ఆ ఎక్విప్మెంట్స్ నీటిని తీసుకుని ఈ టర్బైన్స్ దేనిగా మారుస్తుందంటే విద్యుత్ శక్తిగా మార్చేది. అది తీసుకునేది ఏంటి? నీటిని. మార్చేదేంటి? కరెంట్. అంతేనా? ఈ టర్బైన్లో ఆ నీరు పడ్డ ప్రతి నీరు ఇప్పుడు ఏమైపోద్ది? కరెంటుగా మారిపో. అలాగే యేసునామములో ఒప్పుకున్న వారందరూ, యేసునామమును అంగీకరించిన ప్రతి పాపి కూడా ఎలా మారిపోతాడు? పాపము లేని వ్యక్తిగా, నీతిమంతుడుగా మారిపోతాడు. ఆ నీతిమంతుడు అని ఎప్పుడు వచ్చింది అంటే నూతన మనసు ఉన్నప్పుడు, నూతన హృదయం ఉన్నప్పుడు, నూతన ఆత్మ ఉన్నప్పుడు, నూతన ప్రవర్తన ఉన్నప్పుడు. ఒకవేళ క్రీస్తును ఒప్పుకున్నా కూడా ఇవేమీ లేకపోతే వాళ్ళని ఏమంటారు? బాప్తిసం పొందారంటారా? రక్షణ పొందారంటారా? అనరు. కాబట్టి బాగా ఇంకా మీకు అర్థం కావాలంటే ఇది ఉంది కదా, ఇది సహజంగా దేనితో తయారు చేయబడిందంటే చెక్క. ఒకవేళ ఒక చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోలేం, కానీ ఆ చెక్కని నిండుగా నీట్గా రూపం చేసి మనకి అనుకూలంగా దీనిని మనము పెట్టుకున్నాం. ఇది చెక్క ఇలా బల్లగా అవ్వాలంటే మధ్యలో ఒకళ్ళు ఏం చేయాలి? దాని రూపాన్ని మార్చాలి. అలాగే ఒక చెట్టుగా ఉన్న నిన్ను, ఒక నీరుగా ఉన్న నిన్ను, ఒక టర్బైన్ లాగా, ఒక కార్పెంటర్ లాగా పనిచేసే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనకి నువ్వు ఎంత బాగా అనుకూలిస్తావో, ఎంత బాగా మట్టిగా, ఎంత మంచి మట్టిగా నువ్వు అవుతావో అంత మంచి పాత్రగా అవుతావు. అందుకే మనం పాడతాం, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తికి నీవే దారి. అంటే నిన్ను తయారు చేసేవాడికి నువ్వు ఎంత నీ హృదయాన్ని ఇస్తావో అంత బాగా మెరుగుపడతావు. కాబట్టి ప్రియులారా, రక్షణ అనే విషయాన్ని ఇప్పటిదాకా అయితే మనం నేర్చుకున్నాం. రక్షణ ఎవరు పొందాలంటే పాపంలో ఉన్న వాళ్ళు పొందాలి. రక్షణ అంటే అర్థం ఏంటంటే నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన
ప్రవర్తన. రక్షణ అంటే ఏమి కాదు అంటే నీళ్ళల్లో మునగడము, కేవలం ప్రార్థనలకి రావడము అయితే కాదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము కూడా చాలామంది బాప్తీసాలు తీసుకుంటున్నాం కానీ మనం ఏం చేయడం లేదు అంటే దానిని సరైన విధముగా కొనసాగించడం లేదు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏదో నామకార్థంగా తీసుకుంటున్నారు, ఏదో మునగాలని తీసుకుంటున్నారు, ఏదో రావాలని వస్తున్నారు, ఏదో కూర్చోవాలని కూస్తున్నారు. అలా కాదని చెప్తూ 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్నా, అంటే మన అందరం కూడా ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? రక్షణ పొందిన మన అందరం కూడా ఎలా ఉండాలంట? విధేయులై ఉండాలి. విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంతేనా? ఈరోజు రక్షణను కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. చాలామంది ఏమంటారంటే మా సేవకుడు సరిగ్గా చెప్పట్లేదు, మా సేవకుడు అలాగున్నాడు ఇలా ఉన్నాడని కాదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీకు వాక్యము నేర్పించిన నేను మీతో ఉన్నా, మీకు వాక్యం నేర్పించి నేను బయటికి వెళ్ళిపోయినా, వినిన మాటలను బట్టి ఆ మాటలను బట్టి నీలో ఉన్న రక్షణను దేంతో కొనసాగించాలంట? నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోను. అంటే ఈ రక్షణ కోల్పోకూడదు, అంటే ఈ నూతన హృదయం కోల్పోకూడదు, ఈ నూతన మనసు కోల్పోకూడదు, నీ విశ్వాసమును కోల్పోకూడదు, నీ మంచి మనసులో క్రీస్తును కొలువు చేసుకోవాలి. వాటిని కోల్పోకుండా దాన్ని ఏం చేయాలంట? కొనసాగించాలి. అంటే ముందుకు తీసుకువెళ్ళేవారిగా ఉండాలి. అలా తీసుకువెళ్ళినప్పుడు కూడి ఉన్న మొత్తం జనాన్ని ఏమంటారంటే సంఘము అంటారు. అంటే రక్షణ కేవలం ఎక్కడ మాత్రమే దొరికిద్ది? అదే దాని గురించి చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే ఇది మీకు అర్థం కావాలంటే రక్షణ అన్నాం కదా, రక్షణ పొందిన వాళ్ళందరూ కలిసి ఉండడాన్ని ఏమన్నామంటే సంఘము అన్నాం. ఆ రక్షణ కలిగి ఉన్న సంఘానికి మొత్తానికి ఎవరు హెడ్ అంటే అక్కడ చెప్తున్నాడు క్రీస్తు. అంటే ఈ సంఘం అంతా కూడా ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట. చాలామంది ఇక్కడే కొంచెం పప్పులో కాలేశారంటారు కదా. ఒక్కోసారి తప్పు బోధ చెప్పిన సేవకుడు మాట వింటూ ఉంటారు, తప్పు నడవడికి నడిపించిన సేవకుడు మాట వింటూ ఉంటారు. కానీ విశ్వాసిగా ఉన్న నీవు, రక్షణ కలిగి ఉన్న నీవు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్తుంది ఏమిటి అంటే, ఈ రక్షణ పొందిన మన అందరము కూడా క్రీస్తుకు లోబడాలి. అప్పుడు క్రీస్తు ఏమంటున్నాడంటే, క్రీస్తు శరీరమునకు రక్షకుడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఈ క్రీస్తు సంఘాలన్నీ కూడా ఏమై ఉన్నాయి? అవయవాలు అయి ఉన్నాయి. ఈ క్రీస్తు అనే శిరస్సు ఈ శరీరం మొత్తాన్ని ఏం చేసేదంట? కాపాడింది. దీనిని ఏమన్నారంటే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏమిటి అంటే, నీవు రక్షణ పొందాలి, పొందిన నీవు సంఘములో ఉండాలి, సంఘములో ఉన్న నిన్ను ఎవరు కాపాడతారంట? క్రీస్తు కాపాడతారు. ఎవరు తన శరీరము నష్టము పోవడం అనేది చూడరు. అలాగైతే క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. తన శరీరమును దేశించువాడు ఎవడూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. అంటే ప్రతి వ్యక్తి తన శరీరాన్ని ఎలా కాపాడతాడో, ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా కాపాడతాడో, అలాగే క్రీస్తు అనే ఆయన కూడా రక్షింపబడిన నీవు ఆయనలో అవయమైపోయావు కదా. అవయమైపోయిన నిన్ను ఎల్లవేళలా నీ బలహీనతలను దూరపరుస్తాడు, నీలో బలాన్ని బలపరుస్తూ ఉంటాడు, నీలో అసత్యాన్ని దూరపరుస్తూ ఉంటాడు, నీలో సత్యాన్ని అభివృద్ధిపరుస్తూ ఉంటాడు. అంటే నిన్ను అభివృద్ధిపరిచే బాధ్యత ఇప్పుడు ఎవరిది? క్రీస్తు. అది ఎప్పుడు? రక్షణ పొంది ఎక్కడ ఉన్నప్పుడు? క్రీస్తు సంఘము అనే దానిలో ఉన్నప్పుడు. ఒకవేళ క్రీస్తు సంఘంలో లేకపోతే చాలామంది అంటారు, మా సంఘంలో నేను రక్షణ పొందానండి. అది ఏ సంఘము? క్రీస్తుకు వేరుగా ఉన్న సంఘము. క్రీస్తు నామమునే బాప్తిసము కలదు, మరి ఏ నామమున బాప్తిసము లేదు. కూడి ఉన్న ఆ సంఘానికి అధ్యక్షత ఎవరు? క్రీస్తే. కాబట్టి మనము పొందితే ఏ సంఘంలో పొందాలి? క్రీస్తు సంఘంలో. మరి మనం ఎవరికి లోబడాలి? క్రీస్తుకి. మనల్ని ఎవరు పోషిస్తారు?
మనల్ని ఎవరు సంరక్షిస్తారు? ఆయనే. తర్వాత 30వ వచనం, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఖచ్చితంగా ఆయనే నిన్ను ఏం చేస్తాడంట? సంరక్షించేవాడుగా, ఆయనే నిన్ను పోషించేవాడిగా, ఆయనే నిన్ను అన్ని విషయాల్లో బలపరిచేవాడిగా ఉంటాడు. ఈరోజు ఒక విశ్వాసిగా నీ జీవితంలో నువ్వు బలపడము లేదు అంటే ఎక్కడో లోపము ఉంది, ఎక్కడో సమస్య అనేది ఉంది. ఆ సమస్యను నువ్వు సరిదిద్దుకోగలిగినట్లయితే దేవుడే నిన్ను ఏం చేస్తాడంటే బలపరిచేవాడిగా ఉంటాడు. పౌలు గారు వాక్యం చెప్పారు ఒక అధికారికి వాక్యము చెప్పిన తర్వాత అక్కడ చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 28. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా, అంటే పౌలు గారు ఎవరికి వాక్యం చెప్పాడు ఇప్పటిదాకా? అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రము కాదుగా, నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అనెను. ఈరోజు క్రైస్తవుడు అవ్వడము అనేది సులభం అయితే నిజంగా కాదు. క్రైస్తవుడు అవ్వాలంటే నిజంగా చాలా ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొనే శక్తి నిజంగా మనలో లేదు. ఆ బలము మనకి సరిపోదు. అయితే ఆ బలము సరిపోదు, ఆ శక్తి మనకి లేదు కాబట్టి మనం ఏం పొందామంట? రక్షణ పొందాం. రక్షణ పొంది ఎక్కడ ఉంటున్నామంట? సంఘంలో ఉంటున్నాం. కాబట్టి ఆ బలాన్ని ఎవరు మనకి ఇస్తారంట? ఆయనే ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, కానీ జనులు ఎలాగ ఉంటున్నారంటే చెప్తూ ఉన్నాడు చూడండి. మరి దేవుడైతే రక్షణ గురించి రక్షకుడిని పంపించాడు. రక్షణ గురించి రక్షకుడు నూతన హృదయాన్ని, నూతన మనసుని ఇస్తున్నాడు. కానీ భూమి పుట్టిన మొదలుకొని 4000 సంవత్సరాల దాకా ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ప్రజల యొక్క ప్రవర్తన ఎలాగ ఉన్నది? ప్రజలు వారి జీవితాలు ఎలా జీవిస్తూ ఉన్నారంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జనులకు ప్రకటించడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. జనులకు న్యాయం తీర్చడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. జనులను నడిపించడానికి జనులే రాజులను ఎన్నుకున్నారు. కానీ జనులు ఆరాధించే విషయంలో, ప్రజల సత్యమును తెలుసుకునే విషయంలో, జనుల ఎడల కనికరము చూపించే విషయంలో, దేవుని ఎడల జ్ఞానము కలిగి ఉండే విషయంలో వాళ్ళు అవేవి కూడా వారిలో లేవు. ఈరోజు నిజంగా ప్రార్థనకు వస్తూ ఉంటారు. ఒకవేళ పాత నిబంధన పుస్తకాలు ఏంటంటే చెప్పలేరు, కొత్త నిబంధన పుస్తకాలు ఏంటంటే చెప్పలేరు. యేసుక్రీస్తుకి ప్రార్థన చేయమంటే కూడా చాలామందికి రాని పరిస్థితి. చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ, చాలామంది ఎంతో కాలం నుంచి వస్తూ ఉంటారు కానీ ఈ నూతన హృదయము, ఈ నూతన ఆత్మ, నూతన ప్రవర్తన వారిలో ఉండదు. అవి మాత్రమే ఉండకుండా వారిలో సత్యము అనేది వాళ్ళకి అర్థం కాదు. వారి మనసులలో కనికరం అనే స్వభావమే ఉండదు. వారిలో దేవుని జ్ఞానమే ఉండదు. ఒకవేళ దేవుని జ్ఞానం లేకపోతే కనికరం రాదు. దేవుని జ్ఞానం లేకపోతే సత్యమే తెలియదు. ఇవేవీ లేకపోతే నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఉంటే ఎంత, ఊడితే ఎంత అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అప్పుడు ఏమంటున్నాడంటే సంఘములోకి వచ్చి నువ్వు వాక్యాన్ని నేర్చుకోకపోతే, సంఘములోకి వచ్చి దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోలేకపోతే, సంఘములో నూతన హృదయమును, నూతన ఆత్మను నువ్వు పొందలేకపోతే నీతో ఎవరు వాద్యం ఆడతారో తెలుసా? యెహోవాయే వాద్యం ఆడతాడు. ఆడిన తర్వాత అక్కడ చెప్తున్నాడు 4వ వచనానికి వద్దాం. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనమో లేదు. చాలామంది సంఘంలో ఎలా మాట్లాడతారంటే, ఈడు చూడండి ఎంతకాలం నుంచి వస్తున్నాడు, సత్యమే తెలియదు, కనికరమే లేదు, జ్ఞానమే లేదు అంటారు. కానీ అలాంటి వారి ముందు ఎంతమంది మాట్లాడినా ప్రయోజనమే
వాక్యము తెలియని వారి పట్ల ఎంతో కాలం నుంచి వస్తున్నానని జ్ఞానాన్ని, కనికరాన్ని, సత్యాన్ని అభివృద్ధి పరుచుకోలేని మనసుల ముందు మనము వాదించినా కూడా వ్యర్థమే. తర్వాత చెప్తున్నాడు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును, నీవు జనులు యాజకునితో జగడము ఆడు వారిని పోలి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జనులందరూ ఎంతో కాలం నుంచి వస్తున్నారు కానీ వాళ్ళలో జ్ఞానం లేదు, ఎంతో కాలం నుంచి వస్తున్నారు వాళ్ళలో కనికరం లేదు, ఎంతో కాలం నుంచి వస్తున్నారు సత్యమే తెలియదు. అప్పుడు జనాలు వెళ్ళి, ఇంతకాలం నుంచి వస్తున్నారు మీకు సత్యం తెలియదా, మీకు కనికరం లేదా, మీకు జ్ఞానం లేదా అని ఎవరైనా అన్నా కూడా అది ప్రయోజనమే లేదు. ఈరోజు నిజంగా చూడండి, క్రీస్తు సంఘాల్లోనే ఉంటారు కానీ క్రీస్తు సంఘమును గురించిన సత్యము ఒక్కోసారి సేవకులకి తెలియదు, సేవకుల కుటుంబాలకు తెలియదు, సేవకుల యొక్క భార్యలకి కూడా తెలియని పరిస్థితులు. ఈరోజు క్రీస్తు సంఘము అంటే దాని యొక్క ప్రాధాన్యత తెలియదు. ఒకవేళ డినామినేషన్ అంటే దానిలో ఉన్న పాపము కూడా వాళ్ళకి తెలియదు. అలాగే వస్తున్న విశ్వాసులు ఎంతో కాలం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా మనం క్రీస్తునందు ఉన్నవారినే చేర్చుకోవాలి, అసత్యములో ఉన్న వారిని చేర్చుకోకూడదన్న జ్ఞానమే వాళ్ళల్లో లేదు. ఈ జ్ఞానం లేని వారి ముందు మనం ఎంత గొంతు చించుకుని మాట్లాడినా, వాదించినా, పోట్లాడినా అదంతా కూడా ఏంటంట ప్రయోజనమే లేదు అని చెప్తూ, ఇలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎవరితో పోట్లాడతారో తెలుసా? అంటే అజ్ఞానంగా ఉన్నవాళ్ళు, కనికరం లేని వాళ్ళు, సీనియర్లుగా చెప్పుకొని జ్ఞానమే లేని ఈ సీనియర్లు ఎవరితో పోట్లాడతారంటే అక్కడే చెప్తున్నాడు, యాజకునితో జగడము ఆడు వారిని పోలి ఉన్నారు. అంటే తిరిగి వీళ్ళు అడుగుతారు, మమ్మల్ని కనికరం లేదంటావా, మాలో జ్ఞానం లేదంటావా, మాకు సత్యం తెలియదంటావా, అసలు నీకు తెలియదు ముందు అంటారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట? సేవకునికే వ్యతిరేకం అవుతుంది. అయితే అప్పుడు చెప్తున్నాడు 5వ వచనం, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ప్రతి సంఘములో ఉంటారు. అలా ఉండిన వారి పరిస్థితి గురించి చెప్తున్నాడు 5వ వచనం. పగల నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలును, నీ తల్లిని నేను నాశనము చేతును, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానము విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించుతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చెదను. అంటే ఇక్కడ చెప్తుంది అర్థమైందా మీకు? ఏం చెప్తున్నాడంటే, వాక్యము ప్రకటించిన యాజకుణ్ణి, వాక్యము అంగీకరించిన ప్రజలను, వారికి ఉన్న ఘనతను ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. అయితే ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ఇంకా ఈ వాక్యాన్ని అయితే ముగిస్తాను. మీకు బాగా తెలుసు ఎవరు? హిజ్కియా చాలా ఘనత పొందాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినాం. ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పాపాన్ని బట్టి తన కుటుంబం అంతా కూడా ఏమైపోయారో మీకు చెప్పా. ఏమైపోయారు? ఇజ్రాయెల్ అయిపోయారు. నపంసకులను చేశాడు దేవుడు. వాళ్ళ కుమారులను ఏం చేశాడంట? మీరు ఎప్పుడైనా చూడండి, పాపము చేసిన వాళ్ళ కుమారులు, ఆహాబు యొక్క కుమారులను ఏమంటాడంటే ప్రవక్త, నీ కుమారుల రక్తమును కుక్కలు నాకుతాయి. యెరోబాము కుమారులు ఏమంటారో తెలుసా? నీ పిల్లల కుమారుల కుటుంబాన్ని రక్తము నాకుతాయి. అంటే పాపము చేసిన తర్వాత వారి యొక్క పాపము వారి కుమారుల జీవితంలో కూడా పాపమే పరిపక్వమయ్యి ఆ యొక్క పాపం వల్ల వాళ్ళ కుటుంబాలు భౌతికంగా నాశనం అయిపోతాయి, ఆత్మ సంబంధంగా కూడా నాశనం అయిపోతాయి. వారి జీవితాలలో చేసిన అధిక పాపమును బట్టి వాళ్ళ ఏ స్థితిలోకి వెళ్ళిపోతారంట? నీచ స్థితి. దేవుని నమ్ముకున్నప్పుడు హిజ్కియా ఘనస్థితిని కలిగి ఉన్నాడు. అదే హిజ్కియా పాపము చేసిన తర్వాత అతని కుటుంబాన్ని దేవుడు నపంసకులుగా చేసేశాడు. నపంసకులుగా అంటే వారిని వేరే యొక్క రాజ్యంలో బానిసలుగా చేసేసాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు గొప్ప స్థితిలో ఉండాలి అంటే నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలాగ ఉండాలంటే నూతన హృదయము, నూతన మనసు, నూతన ఆత్మ. అది తీసుకున్న తర్వాత నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు కుదిరినప్పుడే వెళ్తాను, నాకు అవకాశం లేదు అనడానికి కూడా లేదు. ఏ సంఘమునందు నువ్వు బాప్తిసము పొందావు, ఏ సంఘమునందు నువ్వు రక్షింపబడ్డావు, ఆ సంఘములో ఒక విధేయుడిగా, ఒక విశ్వాసిగా నీ పాత్ర నువ్వేం చేయాలంట? కొనసాగించు. ఒకవేళ ఆ సంఘానికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ సంఘానికి నేను దూరం అయిపోతున్నాను అంటే ఆ సంఘ సేవకుడి ద్వారా మరొక సంఘానికైనా నువ్వేం చేయాలంట? వెళ్ళాలి. అలా వెళ్ళని వాళ్ళు
అప్పుడు అటువంటి జ్ఞానము లేని వారు, అటువంటి విధేయుడిగా జీవించిన వారు ఈరోజు స్థానిక సంఘాలలో ఉంటున్నారు. కాబట్టి రక్షణ పొందడమే కాదు, రక్షణ పొందిన వాళ్ళు నూతన హృదయం పొందాలి. నూతన హృదయం పొందిన వాళ్ళు సంఘంగా కూర్చోవాలి. సంఘంగా కూడి ఉన్న ఆ వ్యక్తిని ఎవరు అభివృద్ధి పరుస్తారంట? దేవుడు. అర్థమైందా మీ అందరికీ? కాబట్టి ప్రియులారా, మనందరము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే మనందరము రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనందరినీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, ఘనస్థితిని దయచేస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తాను.